హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సాటర్డే, కొంచెం స్పెషల్గా గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకుందామా? మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్, మీ కళ్యాణి. ముందుగా వంకాయల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆనియన్, టమాటో అండ్ కావాల్సిన పదార్థాలు: ఇలాచీ, చెక్క, లవంగం, స్టార్, మిరియాలు, క్యాజు, మిర్చి అండ్ పీనట్స్, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, టమాటో, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక 3 స్పూన్స్ చింతపండు పులుపు కోసం అండ్ వెల్లుల్లి, అల్లం కట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 6-7 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో మనం వంకాయల్ని శుభ్రం చేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి. మంచిగా ఫ్రై చేసుకుందాం. వీటిని కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్లోగా కలపండి, మరీ అంత ఫాస్ట్గా కలిపేస్తే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీయండి. లో ఫ్లేమ్లో పెట్టండి. 5 నిమిషాల తర్వాత తీయండి. ఓకే, ఫైనల్లీ అయిపోయాయి. ఇవి మాత్రం మగ్గితే సరిపోతుంది. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. సరే, ఇంకా అయిపోయింది. ఇంకా మనం పక్కన పెట్టుకుందాం. చూపిస్తున్న విధంగా ఉండాలి. మీకు చూసారా, ఎక్కడ ఎరగలేదు. సో ఇది ఇలా పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే బాండీలో ఆయిల్ తీసుకొని అందులో మసాలా ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. బిర్యానీ ఆకు ఒక 2, అండ్ మిర్చి స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఎక్కువ స్పైస్ తింటాను కాబట్టి నాకు తగ్గట్టుగా వేసుకుంటున్నాను. మీకు స్పైసీ తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలా వేసేయాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 3 స్పూన్స్ ధనియాలు మంచిగా ఫ్రై చేసుకుందాం. గసగసాలు 1 స్పూన్ గసగసాలు వేసుకుందాం. అండ్ పీనట్స్, క్యాజు బాగా ఫ్రై చేసుకోండి. వీటిని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పీనట్స్, క్యాజు అనేది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. 2 మినిట్స్ తర్వాత మీరు టమాటో వేసుకోండి. టమాటో బాగా మగ్గిపోవాలి ఇందులో. సో మీకు అయిపోయింది. ఈ విధంగా ఉండాలి. ఇది మనం మిక్సీ జార్లో తీసుకుందాం. కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుందాం. కూల్ అయిందండి. ఇది కొంచెం చల్లబడిన తర్వాత ఇందులో మీకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ డ్రై కోకోనట్ పౌడర్ ఒక 2-3 స్పూన్స్ వేయండి. లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు, ఉంటే వేయండి, ఆప్షనల్. సో ఇవి బాగా మిక్సీ పట్టుకుందాం. అయిపోయిందండి. ఈ విధంగా రావాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. మరి పేస్ట్గా చేసేకండి, థిక్ పేస్ట్లో కొంచెం పలుకు అనేది ఉండాలి. సో అదే బాండీలో ఏదైతే మనం చేసామో అది ఆ బాండీలో వేసేయాలి. ఆయిల్లో
ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలి అది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. కొంతసేపు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూసారా కలర్ చేంజ్ అయింది, ఈ విధంగా రావాలి. మంచిగా వచ్చింది కలర్. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేస్తే మనకి ఇలా వస్తుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తరువాత ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసామో ఆ వంకాయని వేసేయండి. ఇందులో జాగ్రత్తగా వేయండి. ఇలా కలుపుకోవాలి, స్లోగా కలుపుకోండి, ఇరిగిపోతుంది వంకాయ అనేది. ఒక 3 స్పూన్స్ వరకు పులుపు పడుతుంది. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే దాంట్లో ఒక 2-3 స్పూన్స్ పులుపు వేస్తే సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ చిటికేడు షుగర్ వేయండి టేస్ట్ కోసం. మనకి అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది, పులుపు అండ్ అన్నీనా. సాల్ట్ కూడా చూసుకోండి, ఇప్పుడే అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఫైనలీ రెడీ, మన మసాలా గుత్తి వంకాయ రెడీ. ఆహా, స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. చూసారా మీకు వంకాయ కూడా ఎలా వచ్చిందో? ఇలా వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా, వంకాయలాగే వస్తే. సో ఇలా ఫాలో అయితే మీకు వంకాయ అనేది ఇరిగే ఛాన్సే ఉండదు, వీడియోలో చూపిస్తున్న విధంగా. రెడీ, ఇంకా అన్నం కర్రీ పెట్టుకొని తినేద్దాం. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.